నమస్తే, నా పేరు రాంబాబు. నాకు 2005లో అమ్మాయి పుట్టింది, షామిలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మాయి పెరుగుతుంది, కానీ అబ్జర్వ్ చేస్తున్నాం మధ్యలో ఏమని పిలిచినప్పుడు తల తిప్పి చూడలేదు. ఏదో డౌట్గా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన దీపావళికి క్లియర్గా అర్థమైంది. టపాసులు పేలితే వైబ్రేషన్స్కి చూస్తుందే కానీ సౌండు ఏంటి చాలా ఏదో డౌట్గా ఉంది. ఇక ఏదో అనుమానం వచ్చి హైదరాబాద్లో చందానగర్లో ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. హీరింగ్ లాస్ ఉంది అని చెప్పారు. తర్వాత ఇంక బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ, ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది, అలా అపోలో ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ అని తెలిసింది. వినయ్ కుమార్ సార్తో మాట్లాడటం జరిగింది. సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దీనికి సొల్యూషన్ ఉంది, మీరు కంగారు పడవసరం లేదు, కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చేయించుకోండి అని చెప్పారు. దానికి సొల్యూషన్ ఉందన్న కానీ చాలా సంతోషం వేసింది. ఒక మామూలు మనిషిలాగా అవుతారని. దానికి ఇంకా కూడా సార్ చెప్పారు ఏంటంటే, మీరు కళ్ళజోడు పెట్టుకొని కొద్దిగా కంటి చూపు తక్కువ ఉంటే ఎలా మేనేజ్ అవుతుందో అలా ఒక చిన్న మెషిన్తోనే మేనేజ్ అవుతుంది, చాలా మంచి సొల్యూషన్ ఉందని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దానికి ఓకే, మామూలు అవుతారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు అనుకున్నాం. కానీ దానికి ధర్మల ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చింది. దానికి మీట్ అవ్వాల్సిన డబ్బులు కొద్ది ఖరీదు ఎక్కువ. అంత స్తోమత అనే దగ్గర వచ్చేసరికి సార్ వచ్చేసి వినయ్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే ఆయనకున్న మంచి గుణం ఎంపతి. అంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో ఆ సమస్యను వింటాం. ఆయనకి చాలా బాగా అర్థమైంది డబ్బులు మీట్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది పడతారనేసి. దానికి కూడా ఆల్రెడీ ఒక సాహే అనే స్వచ్ఛంద సంస్థను పెట్టున్నారు. ఓకే, అది చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పారు, పిఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పారు. ఈ ఫైనాన్షియల్ గైడెన్స్ కూడా ఇచ్చారు. డబ్బులు ఎలా మీట్ అవ్వాలో కూడా చెప్పారు. ఇట్స్ ఏ గ్రేట్ పర్సనాలిటీ టు థింక్ ఇన్ దట్ వే, టు సెటప్ సాహి టు సపోర్ట్ ద నీడీ పీపుల్. అది మాత్రం అసలు చాలా ఎక్సలెంట్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ. ఓకే, ఆ విధంగా కూడా గట్టెక్కాము. ఎంత త్వరగా చేయించుకోమన్నారు కాబట్టి ఎమ్మటే ఎంత తక్కువ టైంలో కుదిరితే అంత తక్కువ టైంలో చేయించుకుందామని వితిన్ 3-4 మంత్స్లో ఆపరేషన్కి వెళ్ళాము. తర్వాత స్పీచ్ థెరపీ కావాలన్నారు. ఆపరేషన్ ఎంత అవసరం, స్పీచ్ థెరపీ కూడా అంత అవసరం అన్నారు. స్పీచ్ థెరపీ విషయంలో కూడా అపోలోలో ఉన్న టీము ఎక్సలెంట్ టీము, వాళ్ళ గైడెన్స్తో మేము కూడా నేర్చుకున్నాం. పేరెంట్స్గా పర్టికులర్గా మా వైఫ్ గురించి చెప్పాలి, చాలా కేర్ తీసుకుంది. ఆ స్పీచ్ థెరపీ ప్రొసీజర్ నేర్చుకొని మా వైఫే మా పాపతో మాట్లాడిస్తూ, పాటలు పాడిస్తూ, ఆటలాడిస్తూ, ఆమెను కూడా బాగా మాట్లాడించిన కారణంగా చాలా త్వరగా మా పాప కూడా కోలుకుంది, మామూలు జీవితంలోకి వచ్చేసిందండి. ఇంతటి చక్కటి సర్వీస్ ఇచ్చిన అపోలో టీం, ముఖ్యంగా వినయ్ కుమార్ సార్, రాంబాబు సార్, సింగ్ సార్, అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామిలి. నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను 18 months అప్పుడు ఫస్ట్ సర్జరీ చేయించుకున్నా. ఇంకో ఇయర్కి 2007లో చేయించుకున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే, ఇలా మామూలుగా మాట్లాడుతున్నానంటే ఈ అపోలో ఈఎన్టీ టీం, వినయ్ కుమార్ సార్కి, రాంబాబు సార్కి, శ్రీకాంత్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. దే హ్యావ్ సపోర్టెడ్ అలాట్. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ పీపుల్ లైక్ అస్ అండ్